వెల్కమ్ బ్యాక్. తాజాగా జరుగుతున్న ఘటనలను విశ్లేషిస్తే అర్థమయ్యే వాస్తవం ఏంటి? ఈ దాడులు జరుగుతోంది రాజకీయ ప్రయోజనాలతోనా లేక జయలలిత ఆస్తి కోసమా? ఈ దాడుల్లో పాత్రధారులని తెలిసిన వాళ్లంతా ఒక్కొక్కరుగా చనిపోతున్నారంటే ఈ కథను మొత్తం నడిపిస్తున్న సూత్రధారి ఎంత బలమైన వ్యక్తి అయి ఉంటారన్న అనుమానాలు బలపడుతున్నాయి. అవును, జయలలిత ఆస్తులపై కన్నేసింది ఎవరు? ఆమె మరణం మిస్టరీగానే మిగిలిపోయింది. ఇప్పుడు ఆస్తులపై దాడులతో మరణానంతరం కూడా మరో మిస్టరీ కొనసాగుతోంది. తమిళ రాజకీయాల్ని తన కనుసైగలతో శాసించిన నాయకురాలు జయలలిత. ప్రజలతోనే తన రాజకీయ సంకీర్ణం అని సగర్వంగా చాటి చెప్పిన అధినేత్రి. అలాంటి ఉక్కు మహిళ జ్వరంతో మంచాన పడి హఠాత్తుగా కనుమరుగైపోవటం అందరినీ కలచివేస్తున్న అంశం. 68 ఏళ్లంటే పెద్ద వయసేం కాదు. దేశంలో ఉన్న ఇతర రాజకీయ నేతలతో పోలిస్తే అది చావు ముంచుకొచ్చేంత ముదిమేం కాదు. మరి ఇంత చిన్న వయసులో కేవలం జ్వరం వచ్చిందని ఆసుపత్రిలో చేరిన అమ్మ చివరికి మాత్రం ఎందుకు ఓడిపోయిందన్నది ఇప్పటికీ ఎప్పటికీ అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. జయలలిత లాంటి ఒక నాయకురాలు, అందున తమిళనాడు ముఖ్యమంత్రి 2.5 నెలల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా బయటకు మాత్రం ఏ ఒక్క సమాచారము రాలేదు. కనీసం అమ్మ ఫోటో కూడా ఒక్కటి రిలీజ్ చేయలేదు. ఆఖరికి ఆ రాష్ట్ర ప్రథమ పౌరుడికి కూడా ఆమెను కలిసే అవకాశం దొరకలేదు. ఇవన్నీ ఒక ఎత్తైతే జ్వరం, డిహైడ్రేషన్ తో ఆసుపత్రిలో చేరిన అమ్మ 74 రోజుల చికిత్స తర్వాత అనూహ్యంగా చనిపోవటం ఏమిటన్న ప్రశ్నలు ప్రత్యర్థుల మదిగదిని గుచ్చుతున్నాయి. అమ్మకు సెప్సిస్ వ్యాధి సోకిందని వైద్యులు పదే పదే చెబుతున్నా దాన్నెవరూ విశ్వసించలేదు. పౌష్టికాహార లోపంతో బాధపడే నిరుపేదలకు ఎక్కువగా వచ్చే ఈ వ్యాధి రాష్ట్రాలు నేలుతున్న జయలలిత స్థాయి వ్యక్తికి ఎలా వచ్చిందన్నది మొదటి అనుమానం. అక్కడి నుంచి ఆమె మరణం మీద అన్ని ప్రశ్నలే. ఏ ఒక్కదానికి సమాధానం దొరకలేదు. ఆఖరికి అమ్మ చనిపోయిన నెలన్నర తర్వాత ఆమెకు వైద్యం చేసిన సీనియర్ డాక్టర్ బాలే ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని విషయాలు చెప్పినా అనుమానాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. దీనికి తోడు మొదట్లో పన్నీరు సెల్వం, ఆపై జయలలిత మేనల్లుడు, ఇలా ఎవరికి వారు జయలలిత మృతి వెనుక రహస్యం ఉందని వాదిస్తూనే ఉన్నారు. మరికొందరు ఆధారాలు కూడా బయట పెడతామని బెదిరిస్తూనే ఉన్నారు. నిజానికి అమ్మ చివరి రోజుల్లో ఏం జరిగిందన్నది ప్రపంచానికి తెలియకపోయినా ఏదో జరిగి ఉంటుందన్న నిజాన్ని మాత్రం అంతా నమ్ముతున్నారు. ఇలా ఈ అనుమానాలు ప్రశ్నలుగానే మిగిలిపోతున్న టైంలో జయలలిత ఆస్తుల మీద జరుగుతున్న దాడులు చూస్తుంటే ఆ మిస్టరీ కంటిన్యూ అవుతోంది. జయలలిత ఆస్తుల గురించే ఇవన్నీ జరుగుతున్నాయా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిజానికి జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పటి నుంచే ఆమె ఆస్తుల మీద చాలా మంది కన్నేశారు. ముఖ్యంగా ఆమె చుట్టూ ఉన్న శక్తులే భారీ స్థాయిలో ఆస్తుల్ని దక్కించుకోవటానికి ప్రయత్నాలు చేశారన్న అనుమానాలున్నాయి. అసలు జయలలితకు ఎన్నెన్ని ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయన్నది ఆమెకు కూడా తెలియదంటారు. అయితే బహిరంగంగా ప్రపంచానికి తెలిసిన ఆస్తుల్లో మాత్రం కొన్ని శశికళ వర్గీయుల ఆధీనంలో ఉన్నాయి. వీటిల్లో కొడనాడు ఎస్టేట్, హైదరాబాద్లోని ద్రాక్ష తోటలు, సిరితాపూర్ బంగ్లా, చెన్నై పోయస్ గార్డెన్స్ అన్నీ ఆమె ఆధీనంలోనే ఉన్నాయి. 1991లో కొడనాడు ఎస్టేట్ ను జయలలిత కొనుగోలు చేశారు. కొడనాడులో 1600 ఎకరాల ఎస్టేట్ కు శశికళ, ఎలవరసి, సుధాకర్లు డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ ఎస్టేట్ అంటే జయలలితకు చాలా ఇష్టం. ఏడాదిలో 4 నెలలు ఇక్కడే ఉండేవారు. సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇక్కడి నుంచే అన్ని వ్యవహారాలు నడిపించేవారు. దీంతో ఈ ఎస్టేట్ కు మినీ సెక్రటేరియట్ అన్న పేరు కూడా వచ్చింది. ఈ కొడనాడు ఎస్టేట్ తో పాటు సిరితాపూర్ ఎస్టేట్లలో జయలలితకున్న ఇతర ఆస్తుల వివరాలకు సంబంధించిన పత్రాలుంటాయన్నది చాలా మంది చెప్పే మాట. అయితే ఆ ఆస్తుల్ని దక్కించుకోవటానికే 10 రోజుల కిందట సిరితాపూర్ ఎస్టేట్ మీద దాడి చేసిన దుండగులు కీలక పత్రాలు ఎత్తుకెళ్లి మిగిలిన వాటికి నిప్పు పెట్టారు. ఇలా ఆస్తి పత్రాలు దక్కించుకుంటే వాటిని కబ్జా చేసుకోవచ్చునన్న ఆలోచన ఒకటి, లేదా వాటిని నాశనం చేసిన ఆ ఆస్తుల్ని దక్కించుకోవచ్చునన్న ఆలోచనతోనే ఈ దాడులు జరిగినట్లు అర్థమవుతోంది. కొడనాడు ఎస్టేట్లో దాడి చెయ్యాలంటే దాని గురించి అణువణువు తెలిసినవాడు ఉండాలి కాబట్టే కనకరాజును ఉపయోగించుకున్నట్లు అర్థమవుతోంది. కనకరాజు పర్ఫెక్ట్ గా పని పూర్తి చేసిన తరువాత అతని గురించి పోలీసులకు తెలిసిపోవడంతో ఆధారాలు దొరకకుండా ఉండేందుకే అతన్ని చంపేశారా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. సాధారణంగా సినిమాల్లో కనిపించే విధంగానే యాక్సిడెంట్ చేసి అతన్ని చంపేసి దాన్ని ప్రమాదంగా చిత్రీకరించారన్న అనుమానాలు ఉన్నాయి. గవర్నర్ గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా జయ ఆస్తులన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అంకితం చేయాలి, రాష్ట్ర ప్రజలకు అంకితం చేసి దానికి ప్రత్యేకమైన డెవలప్మెంట్ ఏర్పాటు చేయాలి.
అట్లా చేయకుండా ఒకవేళ ఆ ఆస్తులను కనుక కొంతమంది రాజకీయవేత్తలు కబ్జాలు పెట్టుకొని వాళ్ళ పరంగా చేసుకోగలిగితే అది రాజకీయ కుట్రగానే భావించాల్సి వస్తుంది. ఆమె ఎవరి మీద నమ్మకపోవడం వల్ల, ఎవరిని నమ్మకపోవడం వల్ల, ఆస్తులు ఎవరికి ఇవ్వకపోవడం వల్ల ఇవాళ అది ప్రజా ఆస్తిగానే మిగిలిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా తమిళ ప్రజలకు ఆమె సంపాదించిన ఆస్తి మీద సర్వాక్కులు ఉంటే ఆ ప్రభుత్వం రేపు తమిళ ప్రజలకు ఆమె ఆస్తులను అంకితం చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా నేను భావిస్తున్నాను. నిజానికి కనకరాజు ఒక్కడే చనిపోతే అది ప్రమాదమనే అంతా అనుకునేవారు. కానీ కనకరాజుతో పాటు దోపిడీలో ఉన్న సాయన్ కూడా ప్రమాదానికి గురవడం చూస్తుంటే ఇదంతా ఎవరో తెర వెనుక నడిపిస్తున్న కుట్ర అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే జయలలితకు వేల కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయి. కానీ ఆమెకు లీగల్ గా వారసులెవరూ లేరు కాబట్టి ఆ ఆస్తులు ఎవరికి చెందుతాయన్న ప్రశ్నలు వినిపిస్తూనే ఉన్నాయి. వారసికం అనేది ఉంటుంది కదా ఏదైనా కూడా. ఇప్పుడు ఒక పెళ్లి చేసుకున్నట్లుగానో ఒక దత్తత తీసుకున్న వాళ్ళు ఎవరైనా కడుపును పుట్టిన పిల్లలు కానీ ఆయన తర్వాత ఆమె సోదరులు కానీ సోదరిమణులు కానీ కుటుంబ సభ్యులు ఎవరైనప్పటికీ కూడా ఏ తరం నుంచి ఏ తరం మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వారసుల్లోకే వస్తారు. ఒక కుటుంబ సభ్యులు కానీ ఎవరు వారసులు లేని పక్షంలో ఎవరికైతే ఈమె సన్నిహితంగా ఉంది, ఎవరైతే ఆమె ఆస్తులకి నామినీ పెట్టారో, అంటే లీగల్ పరంగా అయితే నామినీ అనేది ప్రతి ఆస్తి కొనుగోలు చేసేటప్పుడు ఆ నామినీ కాలం ఎలా అయితే ఫిల్ చేస్తారో ఆ నామినీగా ఎవరు వారికే చెందుతుంది లీగల్ గా. దీనికి తోడు ఇన్నాళ్లు పోయస్ గార్డెన్ కేంద్రంగా చక్రం తిప్పిన శశికళ జైల్లో ఉండటం, ఇదే టైంలో ఆమె అక్క కుమారుడు టీటీవీ దినకరన్ ఈసీకి లంచం కేసులో అరెస్ట్ అవ్వటం అన్ని చూస్తుంటే ఇదంతా అదును చూసి ఎవరో ప్లాన్డ్ గా అమలు చేస్తున్న స్క్రీన్ ప్లే అన్న అనుమానం రూఢి అవుతోంది. ఇంతకీ ఆ సూత్రధారి ఎవరన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ఇప్పటికే ఈ ఘటనలపై సిబిఐ విచారణ జరిపించాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే డీఎంకే నేత స్టాలిన్ సహా అన్నాడీఎంకే బహిష్కృత నేత పన్నీర్ సెల్వం కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. వేల కోట్లున్న అమ్మ ఆస్తుల్ని దక్కించుకునేందుకే చాలా కుట్రలు జరుగుతున్నాయని, ఇప్పుడు జరుగుతున్నవి అందులో భాగమే అంటున్నారు జయలలిత సన్నిహితులు. అమ్మ మరణం నుంచి తాజా మరణాల వరకు ఘటనలన్నీ బేరీజు వేసుకుంటే అన్నింటి వెనుక ఏదో లింక్ ఉన్నట్లు మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఆ లింక్ ఎవరితో అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే. ఇది ఇవాల్టి స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.